లేవే లే చెప్పవే ప్రియాని ఎందుకు చెప్పారు చెప్పండి ఎందుకు ఇలా చేశారు ప్రియా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేశారు చెప్పండి చెప్పు చెప్పవే చెప్పు చెప్పవే ప్రియా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేశారు ఉన్న ఒక్కగానొక్క కూతురు పోగొట్టుకుంటే ఆ తండ్రి పడే బాధ అంటే తెలుసా చెప్పు చెప్పు చెప్పండి మర్యాదగా నిజం చెప్పు మమ్మల్ని క్షమించండి మేడం మేము కావాలని చేయలేదు మేడం ప్లీజ్ మేడం క్షమించండి పని సక్సెస్ అయింది పద 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 తన్ని బ్లేమ్ చేయాలనుకున్నా అంతే ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు చెప్తాను మేడం ఆ రోజు ఆ తర్వాత ప్రియా నీకొక మంచి గిఫ్ట్ మేము మందు తాగి హాస్టల్లో ఎంజాయ్ చేస్తుంటే మా పిక్చర్స్ తీసి మా పేరెంట్స్ కి వాట్సాప్ చేసావు మా పేరెంట్స్ చేత మమ్మల్ని అందరినీ తిట్టించావు పరువు తీసావు అందుకు మేము నీకోసం ఒక ఫిలిం తీసాం ఇది గాని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే లైకులు అబ్బా ఎంత టెంప్టింగ్ గా ఉందో రా వచ్చి చూడు అయితే అది నాకెందుకు చూపించడం నేను అలాంటివి చూడను అదేంటి అలా అంటావు ఇందులో హీరోయిన్ నువ్వే హీరో ఎవరు అనుకున్నావు శ్యామ్ మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా హాట్ గా ఉంది షాక్ అయిపోతే ఎలా అమ్మా అది నీకోసమే కదా డిలీట్ చేస్తున్నావా మా దగ్గర ఒకే కాపీ ఉందనుకుంటున్నావా అందరి సెల్ ఫోన్లలో రిలీజ్ కి రెడీ చేసి సిద్ధంగా ఉంచాం ప్లీజ్ విషా అది బయటికి వస్తే నా పరువు పోతుంది నువ్వు ఇంకేమన్నా చెప్పాలా ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని ఎందుకు ఆలియా ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది ఏమన్నావు నువ్వు ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా అది చాలు వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి ఎవరు ఆ దండ విప్పొద్దు గది తలుపులు తెరవద్దు నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,